హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎన్ఐటి సూరత్. ఎన్ఐటి సూరత్‌లో ఇంకొక నాన్ టీచింగ్ వేకెన్సీ గ్రూప్ సి కోసం పడిందండి. సో, గ్రూప్ సి వేకెన్సీస్‌లో మనకి ఏమేమి ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్ ఉంది అండ్ సీనియర్ అసిస్టెంట్ ఉంది. సో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్. సో, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 3 జాబ్, సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 4 జాబ్. సో, దీంట్లో టోటల్ వేకెన్సీస్ 9 జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీ ఉంది. సో, ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్‌కి 27, సీనియర్ అసిస్టెంట్‌కి 33 ఇయర్స్ ఉంది. చూసుకోవచ్చు. రిజర్వేషన్ వైజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీ జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, ఓబీసీలో 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అన్రిజర్వ్డ్లో 3 ఉన్నాయి. సో టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. సో అట్లాగే సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలో అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ ఉంది. సో దీనికి 33 ఇయర్స్ ఏజ్ లిమిట్. సో టోటల్ వచ్చేసి మనకి 10 వేకెన్సీస్కి నోటిఫికేషన్ పడిందండి. గ్రూప్ సి నోటిఫికేషన్ ఆల్రెడీ దీంట్లో గ్రూప్ సి అండ్ గ్రూప్ ఏకి ఆల్రెడీ ఇంకో వేరే నోటిఫికేషన్ పడ్డాయి. దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఈ సైట్కి అంటే SVNIT www.svnit.ac.in. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. సో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని స్పీడ్ పోస్ట్ చేయాలి ఎవరికంటే టు ద రిజిస్ట్రార్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇచ్చానాథ్, డోమాస్ రోడ్, సూరత్. సో ఈ అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. సో అప్లై చేసిన తర్వాత పోస్ట్ చేయకపోతే అది కన్సిడర్ చేయరు. సో అందుకే అప్లై చేసిన తర్వాత కంపల్సరీ పోస్ట్ చేయాలి. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/11 నవంబర్ 11కి లాస్ట్ డేట్ ఉంది. సో అట్లాగే ఈ హార్డ్ కాపీ రీచ్ అవ్వడానికి 21 నవంబర్ లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి 500 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు, మిగతా వాళ్ళకి మాత్రం 500 రూపీస్ పే చేయాలి. సో దీనికి జూనియర్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి 10+2 ఉంటే సరిపోతుంది. 10+2 విత్ 35 వర్డ్స్ per minute టైపింగ్ స్పీడ్ రావాలి అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అట్లాగే సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 10+2, దీనికి కూడా 10+2 ఉండాలి, ఉంటే సరిపోతుంది. ప్లస్ 35 వర్డ్స్ per minute టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. సో డిజైరబుల్లో డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.